ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మండలకాల ఆరాధన అంతటిలో ప్రభా, మమ్మలను మేము మీకు అప్పగించుకుంటున్నాం. మీ యొక్క దివ్యమైన సన్నిధి మాతో ఉంచండి. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డతో కూడా మీరుండి మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి ప్రేమామృత దారాలు చెందిన మన యేసుకు సమమెవరు ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలిచి ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది. నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించును. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది దేవుని వరము, ఇది దేవుని వరము. ముదమారగ చేకొనుము. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలిచండి. పరిశుద్ధ గ్రంథాలు తెరచి 27వ సంకీర్తన మొదటి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి 27వ సంకీర్తన మొదటి వచనాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టిల్లి కూలి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. 7వ చరణం కలిసి చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలంలో 27వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి గమనించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం నుంచి 68వ వచనం వరకు ఈవేళ వాక్య భాగం మనకు ఇవ్వబడింది. కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం నుండి 63వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి మీరు లేఖన భాగం అంతా కూడా మీరు చదవండి. మరి ఈ యొక్క సమయంలో మాత్రం ఈ యొక్క వాక్య భాగాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం ప్రారంభం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండారు. ప్రధాన యాజకులకు మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుష్యులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాలలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమయో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరుకుండాను. 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్లే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో మండల కాలము 27వ దినము. నీ వాక్య ధ్యానాల్లో ఉన్న విశ్వాసులను,
నాయనా, ఇదిగో నీ వాక్యాన్ని విత్తుచుంటుండగా నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి ఈవేళ మండల కాల ధ్యానాలలో 27వ దినము కొరకు ఇవ్వబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకున్నాం. ఈ ధ్యానాలు జరిగిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాలు కలుగునుగాక. ఈవేళ అంశము నిరపరాధి. చెబుతారా? నిరపరాధి అనే అంశాన్ని మనకిచ్చారు. నిరపరాధి అనే మాటకు ఇన్నోసెంట్ అనే ఇంగ్లీష్ పదం వాడబడుతూ ఉన్నది. ఆ యొక్క నిరపరాధి అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అపరాధము లేనివాడు, అపరాధము చేయనివాడు, అపరాధము ఎరగనివాడు. అపరాధము అంటే ఇంకా సులువైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటే పాపములు కానీ తప్పులు కానీ అపరాధములుగా ఎంచబడుతూ ఉంటాయి. కాబట్టి ఈవేళ వాక్య భాగములో క్రీస్తు ప్రభు ఆయన నిరపరాధి అనే అంశము మన కొరకు ఇవ్వబడింది. ప్రియులారా, లోకమంతటిని కూడా ప్రశ్న వేస్తే ఎవరు లోకములో నిరపరాధి అని ప్రశ్న వేస్తే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిరపరాధి అని చెప్పగలిగినటువంటి ధైర్యం లోకానికి ఉంది. ఎందుకంటే రోమాపత్రికలో దైవవాక్యం అంటోంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎందుకంటే లోకము పుట్టినది మొదలుకొని అందరూ కూడా పాపము చేతే పట్టబడ్డారు, అపరాధాలు చేస్తూ ఉన్నారు, దోషాలు చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు మాత్రమే నిరపరాధిగా, అపరాధము చేయనివాడుగా, లేనివాడుగా, ఎరగనివాడుగా ఉన్నాడు అని తప్పనిసరిగా మనం చెప్పటం అనేది మనకి ఒక గర్వకారణం, సంతోషకరమైన కారణము అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈవేళ మనం ఇవ్వబడినటువంటి 26వ అధ్యాయం 57వ వచనం నుండి 68వ వచనం వరకు మనం చదువుకోవలసినటువంటి పాఠ్యాంశమే. కానీ వీటిలో ఉన్నటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో ఎటువంటి అపరాధాలు ఉన్నాయి, ఆయన ఎటువంటి పాపిగా ఉన్నాడు, ఆయన్ను ఏ విధంగా మరణమునకు అప్పగించాలి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న అధికార వర్గాలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, కాబట్టి ఈ యొక్క వాక్యములో 26వ అధ్యాయం 59వ వచనములో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండేరి. చూసారా, ఏం వెతుకుతున్నారట అండి? యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యము వెతుకుచూ ఉండేరి. 60వ వచనములో చూస్తున్న, కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. చూచారా, ఇది వివరించుకోవలసిన అవసరం లేదు, ఎరిగిన సత్యమే. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారట అండి. ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి ప్రభు యొక్క అపరాధత్వాన్ని నిరూపించడానికి వారు చేసే ప్రయత్నంలో భాగం ఏంటంటే, ఆయన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో దానిని కట్టగలిగినని చెప్పాను. చూసారండి, ఆయన మీద ఎటువంటి అపరాధము అనేది, తప్పు అనేది, నేరము అనేది అక్కడ మోపుతున్నారో ఆలోచన చేయండి. యేసు ప్రభువారు తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో
ఒక సందేశాన్ని చెప్పాలి అంటే అది ప్రజలకు రీచ్ అవ్వాలి, అర్థము కావాలి అంటే ఉపమానము లేకుండా బోధించలేదని దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది. ఈవేళ ఈ అంశాన్ని లోతులలోనికి వెళ్ళి మనం దీన్ని గురించి వివరించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఇవాళ మన సబ్జెక్ట్ నిరపరాధి. కానీ అపరాధము చేయని, లేనటువంటి, ఎరగనటువంటి ఈ యొక్క నిరపరాధిని అపరాధిగా, తప్పు చేసిన వ్యక్తిగా, దోషము చేసిన వ్యక్తిగా, నేరము చేయు వ్యక్తిగా నిరూపించటానికి వారు ఎన్నెన్నో సాక్ష్యాలు వెతుకుతున్నారు. ఫలితము లేకపోయినప్పటికీ కూడా ఒక ఇద్దరును వారు సమకూర్చుకున్నారు. వారు వచ్చి ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కట్టగలరు. ఈ మాటలు ప్రభువు చెప్పాడు, మేము విన్నాం. అవును ప్రియులారా, ప్రభువు చెప్పిన మాట యథార్థమే. కానీ ప్రభు ఏ సందర్భంలో ఈ ఉపమానం చెప్పాడో సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులకు తెలియదు ప్రియులారా. ఇప్పుడు నిరపరాధి అనే మాటకు ఆపోజిట్ వాడు అపరాధి. నిరపరాధి అనే మాటకు అపరాధము చేయనివాడు. కానీ అపరాధి అనే మాటకు ఆ పాపము లేక తప్పు లేక దోషము లేక నేరము చేయవాడు అని అర్థాన్ని ఇస్తున్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నిరపరాధిగా ఉన్నాడు. నిరపరాధేమో మాటికి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే వాళ్ళు ఇక్కడ అపరాధము చేస్తున్నటువంటి వ్యక్తులుగా మార్చబడుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నిరపరాధి అనే మాటకు ఇన్నోసెంట్ అంటే ఏమీ ఎరగనవాడు, ఏమీ తెలియనివాడు, ఏ దోషము లేనివాడు అనే మాటలు ఎన్నెన్నో ప్రభువు కొరకు మనం చెప్పుకోవచ్చు ప్రియుల. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిరపరాధి అని చెప్పటానికి ఈ లేఖనాలలో కొన్ని మాటలు నీతిమంతుడు అని ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నిరపరాధి అని చెప్పటానికి సాక్ష్యాలు కొన్ని రకాలు ఉన్నాయి ప్రియులారా. లేఖన ప్రకారంగానే, వాక్య ప్రకారంగా ఆ రుజువులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనములో యేసుక్రీస్తు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మివేసినటువంటి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడి ఆయనకు శిక్ష విధించబడి ఉంటుండగా పశ్చాత్తాపం పొందినటువంటి ఇస్కరియోతు మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనములో తాను సాక్ష్యమిస్తున్నాడు. ఎవరైతే ముద్దు పెట్టుకుని యేసును అప్పగించాడో ఆ ఇస్కరియోతు యూదా సాక్ష్యమిస్తున్నాడు, నేను నిరపరాధ రక్తమును. జాగ్రత్తగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎవరి రక్తం అటండి? అపరాధము చేయని, దోషము చేయని, నేరము చేయని, పాపము చేయని ఆ నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించి ఏం చేశాడట చెప్పండి? కరెక్ట్, పాపము చేసితేనే. నిరపరాధిని కానీ, నిరపరాధ రక్తమును కానీ అప్పగిస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? పాపము చేసిన వాడు అయిపోతాడని తాను స్వచ్ఛందంగా వచ్చి ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మీకు మొదట పరిచయం చేసిన నిరపరాధి అనే మాటకు ట్రాన్స్లేషన్లో మీకు నీతిమంతుడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను అనే మాట మొదటగా తెలియచేసినటువంటి రీతిలో నిరపరాధ రక్తము అనే మాట మీద 1 అంకె ఉంది. జాగ్రత్తగా చూడండి. వెంటనే ఆ క్రింద లైన్కి వచ్చిన తర్వాత బైబిల్కి దిగువలో ఆ 1 అనే పుట్నోట్లో ఏమందో మీరు చూసి చదవండి. నీతిమంతుని రక్తము. ఇప్పుడు నిరపరాధి అంటే ఎవరో చెప్పగలరా? నీతిమంతుడు. నిరపరాధి, నీతిమంతుడు ఎవరో చెప్పండి? యేసయ్యే.
యేసు మాత్రమే నీతిమంతుడు, యేసు మాత్రమే ఆయన నిరపరాధి. ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయములో 19వ వచనములో అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు, ఎవరండి? గవర్నరుగా ఉన్నటువంటి ఆ పొంతు పిలాతు అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య ఆమె అంటుంది, అతని జోలికి నీవు పోవద్దు, అతని జోలికి నీవు పోవద్దు, ఎందుకంటే అతడు ఆ నీతిమంతుడు అంటుంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమండి, అపరాధి అంటున్నారు, నీతిమంతుడు అంటున్నారు, ఏంటి ఇక్కడ అని మీరు అంటారని మొదటే చెప్పాను. నిరపరాధి యేసయ్య, నిరపరాధి రక్తము అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం చూస్తూ ఉంటుండగా నీతిమంతుడు. ఇప్పుడు నిరపరాధి, నీతిమంతుడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దని గవర్నర్ భార్య ఒక విధంగా చూస్తే గవర్నర్కి ఒక హెచ్చరిక చేస్తుందని మనం ఆలోచన చేయాలి. నిర్గమకాండములో 23వ అధ్యాయములో 7వ వచనములో నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు. కానీ క్రీస్తు ప్రభు ఏ విధంగా ఉన్నాడండి? ఆయన నిరపరాధిగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ యేసును ఏం చేయాలనుకుంటున్నారు? చంపి ఒక విధంగా అడ్డు తొలగించాలి. ఆయన చేసినటువంటి నేరాలు ఘోరాలు లేవు, కానీ ఇక్కడ సోకాల్డ్ పీపుల్ వారి అధికారానికి ఎస్ఐ అడ్డు వస్తూ ఉన్నాడు. లోకమైన వెంట వెళ్ళిపోతుందనే భయము ఆందోళనల చేత, కుర్చీలు కూలిపోతాయనే భయము చేత ఆయన చంపాలని దురుద్దేశ్యముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అక్కడ ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు, చూసారా, నిరపరాధి, నీతిమంతుడు. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనములో ఇక్కడ శతాధిపతి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. శతాధిపతి అనగా 100 మంది మీద అధికారము కలిగిన వ్యక్తి అంటున్నాడు. అక్కడ సిలువ వేసినప్పుడు జరిగిన సంఘటనలను బట్టి శతాధిపతి అంటున్నాడు. అది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పాను. ఎవరండి? ఇక్కడ యూదా సాక్ష్యం ఇచ్చాడు, శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనంలో యేసు ప్రభువుకి కుడివైపునున్న 2వ దొంగ ఆయన అంటున్నాడు, ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయన తప్పిదము చేయలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో అంటాడు, మీరు మీ చేత అపరాధముల చేత చచ్చి ఉంటుడగా, లేక చచ్చిన వారమై ఉంటుడగా ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించాను. ఎందుకో తెలుసా? ఆయన నిరపరాధిగా ఉన్నాడు. అపరాధము చేయని వ్యక్తి, ఎరగని వ్యక్తిగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చియుంటుడుగా ఆయనతో కూడా మనలను బ్రతికించాను. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపగలడా? ఒక పాపికి రక్షణ ఇవ్వగలడా అంటే ఇవ్వలేడు, చూపెట్టలేడు. కానీ క్రీస్తు ప్రభు నిరపరాధిగా ఉన్నాడు కనుక నిరపరాధ రక్తములు అపరాధులుగా ఎంచబడిన మన పాపములు కడిగి ఆయన మాత్రమే మనలను పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన చేయగలిగిన దేవుడు. ప్రభువు నిరపరాధి. ప్రభువుని ఎవరైతే విడిచి, ధిక్కరించి, వ్యతిరేకించి దూరస్థులముగా, శిలువకు శత్రువులుగా ఉంటామో వారు మాత్రమే అపరాధులు తప్ప యేసయ్య నిన్ను నన్ను ఆయన రక్షించటానికి నిరపరాధిగా ఆయన శిలువ యాత్రలో మన కొరకు బలియాగం చేయబడుతున్నాడు. ఈ 40 దినాలు శిలువ కేంద్రంగా శిలువ యాత్రలు మనం పాల్గొని ఆ నిరపరాధుని యొక్క రక్తములు కడగబడి పరిశుద్ధముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి.
ఈ వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబము విశ్వాసి దీవించబడాలి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులను దీవించడం, అందరికీ రక్షణ కలుగుచ్చాయి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోకపు దీవెలతో నింపండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ అయినటువంటి వారిని స్వస్థపరచండి. యాంజియోగ్రామ్ చేసిన వారిని స్వస్థపరచండి. నాయనా ఇదిగో లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న వారిని స్వస్థపరచండి. కరోనా వంటి వైరస్ల తండ్రి నాయన మీరే దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా మంచి వాతావరణం, చల్లటి వాతావరణం కలుగుచ్చేమని ప్రార్థన చేస్తాను. ఈ కృప కొరకు ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబాలు కూడా నీ పరిశుద్ధ రక్తములు కడిగి మమ్ములను కూడా నాయన నిరపరాధులుగా తీర్చిదిద్దమని మా ప్రభును రక్షకుడని యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చి, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవయ్యున్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మండలకాల ధ్యాన కూడికలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. చిందేతి రక్తము నాకై